హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో నేను ఈజీ వేలో పిజ్జాని ఎలా చేసుకోవాలో, ఇది మనం స్టవ్ పైనే చేసుకోవచ్చు, ఓవెన్ అయితే అవసరం లేదు. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గోరువెచ్చగా ఉండేటటువంటి పాలు ఒక 60 ml వేసుకోవాలి. అలాగే చక్కెర 2 టేబుల్ స్పూన్లు, ఇన్స్టెంట్ ఈస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది వెచ్చటి పాలల్లో వేసినప్పుడే మనకు ఈస్ట్ అనేది బాగా పొంగుతుంది. ఇందులో 200 గ్రాముల బ్రెడ్ ఫ్లోర్ కానీ లేకపోతే మైదా కానీ వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీనిని బాగా కలుపుకోవాలి. సాఫ్ట్ డవ్ లాగా కలుపుకొని దీనిని బాగా ఒక 5-6 నిమిషాల సేపు మనం చేత్తో కలుపుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 20 గ్రాముల వెన్న కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. మీరు ఆయిల్ అయితే 10 గ్రాములు సరిపోతుంది. ఇదంతా వేసుకున్న తర్వాత మనం చేత్తోటి ఒక 7-8 నిమిషాలు బాగా కలుపుతూ ఉన్నట్లయితే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది, బాగా సాగుతుంది ఇది. ఇలా కలుపుకొని దీనిపైన ఒక మూత కానీ ఒక కవర్ కానీ వేసి ఒక 1 అవర్ నుంచి 90 నిమిషాల వరకు, అంటే 1.5 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం దీన్ని కవర్ వేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీని లోపల స్టఫింగ్ కోసం కర్రీ చేసుకుంటాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, అలాగే 1/2 కప్పు సన్నగా తరిగినటువంటి ఆనియన్స్, 1/2 కప్పు క్యాప్సికమ్, అలాగే 1 కప్పు స్వీట్ కార్న్ యూజ్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ అయితేనే బాగుంటుంది, మామూలు కార్న్ అయితే బాగుంటుంది. దీనికి స్వీట్ కార్న్ లేనప్పుడు మీరు అవాయిడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 30% ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు సన్నగా తరిగినటువంటి టొమాటో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో 1 టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. మనం కర్రీలో వేసినట్టు, మామూలు కర్రీస్లో వేసినట్టు ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు. 1 టీ స్పూన్ కానీ లేకపోతే అంతకంటే తక్కువ కానీ వేసుకొని బాగా ఒక 70-80% ఫ్రై అయ్యే వరకు దీనిని మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాలు మూత పెట్టి ఉంచినట్లయితే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 75-80% బాగా ఉడికిపోయినాయి. లైట్గా పచ్చి ఉంటుంది. అది మనం పిజ్జా పైన వేసినప్పుడు మనకు రెండోసారి కుక్ అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న దీనిలో మనం ఒక 1/2 కప్పు వరకు టమాటో సాసు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆరిగానో లేకపోతే మిక్సర్ హెర్బ్స్, ఒక 2 టేబుల్ స్పూన్లు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ టమాటో సాసు, ఈ ఫ్లేవర్స్ అన్నీ కలిసిపోయిన తర్వాత ఇందులో 150 గ్రాముల మొజరెల్లా చీజ్ వేసుకుంటున్నాను. మీరు మొజరెల్లా చీజ్ దొరికినట్లయితే మామూలు చీజ్ కూడా వేసుకోవచ్చు. మనకు పిజ్జాకి మెయిన్గా యూజ్ చేసేది చీజే కాబట్టి చీజ్ ఎక్కువ పడుతుంది. కర్రీస్, కూరగాయలు తక్కువ అయినా కూడా మనం చీజ్ అనేది ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఈ చీజ్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇది ఈజీగా త్వరగా మెల్ట్ అయిపోతుంది. మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే వేసినట్లయితే కొంచెం లేట్ అవుతుంది. బయట పెట్టుకున్నట్లయితే కాసేపు మనకు వెంటనే మెల్ట్ అయిపోతుంది. ఇది చిన్న మంటలో మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మెల్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ 150 గ్రాముల పన్నీర్ కూడా వేస్తున్నాను. ఈ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకున్నట్లయితే మనకు మరింత టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి ఇవన్నీ చేసుకున్నట్లయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మన పిల్లలు, ఇంట్లో వాళ్ళు అందరూ కూడాను. ఇవన్నీ వేసిన తర్వాత లైట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి దీనిని వెంటనే. ఈ పన్నీర్ అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఊరికే అలా కలిపేసి బౌల్లోకి వంచేసుకోవడమేను. ఇలా బౌల్లోకి వంచుకున్న తర్వాత మనం ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి పిండి కూడా ఒక 1.5 అవర్ అయిన తర్వాత మనం ఈ పిండిని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు కలుపుకొని ఇంకొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతుంది. అప్పుడు దీనిని ఒక 2 భాగాలుగా కట్ చేస్తున్నాను. నేను వేసుకున్నటువంటి పిండి 2 పిజ్జాలకు వస్తుంది. ఒక మీడియం సైజ్ పిజ్జాలు అయితే అవుతాయి.
దీనిని మన ఇంట్లో ఉండేటటువంటి ప్లేట్ మనం ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ సైజుకి దీనిని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మీరు ఎటువంటి ప్లేట్నైనా యూజ్ చేయొచ్చు. దీనికోసం నేను ఇక్కడ స్టీల్ ప్లేట్ని యూజ్ చేస్తున్నాను. దీనితో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకు పిజ్జా బేస్ అనేది లోపల కింద వైపు కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్నటువంటి ఈ రోటీని వేసుకోవాలి. దీన్ని వేసుకున్న తర్వాత మనం ఫోర్క్ తోటి దీనిపైన చిల్లులు పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి కర్రీని ఇందులో వేసుకోవాలి. మనం చేసుకున్న చపాతీ ఏదైతే ఉందో అది కొంచెం అంచులకు కూడా వచ్చేలాగా మనం చేసుకున్నట్లయితే మనకు ఎక్స్ట్రాగా ఉంటుంది పిజ్జా బేస్ అనేది. ఇలా మనం సగం వరకు చేసి పెట్టుకున్నటువంటి కర్రీని ఇందులో వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి కానీ కుక్కర్ కానీ ఏదైనా ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మనం పిజ్జాని ఇందులో పెట్టుకొని ఒక 40 నిమిషాల వరకు, అంటే 40 మినిట్స్ అయితే సరిపోతుంది, మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉంచినట్లయితే మనకు చక్కటి పిజ్జా అనేది బయట దొరికినట్లే. మనకు బయట కొనాలి అంటే ఇది 500 to 600 రూపీస్ వరకు అవుతుంది. మనం ఇంట్లో చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం బయట వెళ్ళి తినేంతసేపు కూడా పట్టదు. ఇది వేడివేడిగా కానీ సర్వ్ చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీస్ మనం ముందే ఫ్రై చేసాం కాబట్టి చాలా బాగుంటాయి. వీడియో చూసారు కదా, నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.